slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. హాయ్. సో ఇందాక మీరు చూసిన బాడీ కండిషన్ అయితే ఒక 1 మంత్ ఎక్సర్సైజులు లేవు, జీరో ప్రోటీన్ ఇంటేక్, క్రియేటిన్ కూడా తీసుకోలేదు. సో ఏం లేకుండా ఆ ప్రెజెంట్ బాడీ కండిషన్ అయితే ప్రెజెంట్కి అలా ఉంది. సో ఇది ఆల్రెడీ చెప్పా లాస్ట్ వీడియోలో, లైక్ ఫీవర్ వచ్చింది, కోల్డ్ ఉంది అని. అవి కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చాయి. సో ఆ తర్వాత అయితే బాడీ అప్డేట్ చేస్తాను. బాడీ వెయిట్ కూడా ఫీవర్ వల్ల ఒక 1.5 కిలో అయితే తగ్గిపోయింది. సో ప్రెజెంట్ బాడీ వెయిట్ అయితే మీకు చూపించా 61.8 ఉంది. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఈ 2 to 3 వీక్స్, లైక్ ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీకు చెప్తా అని, ఎలా వర్కౌట్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఆ లింక్. ఆ వీడియోలో క్లారిటీగా నా వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను. ఇనీషియల్ గా లైక్ ఒక 2 వీక్స్ వరకు కూడా ఎలా నేను వర్కౌట్ చేస్తాను, జిమ్ కి మళ్ళీ అడాప్ట్ అవ్వడానికి ఎలా చేస్తాను అనేది క్లారిటీగా చెప్పాను. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు నుంచి నేను మళ్ళీ వర్కౌట్ ని స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే బాడీ అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే. సో కొంచెం కోల్డ్ ఉంది బట్ పర్వాలేదు. సో అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో అది కూడా లైట్ గానే ట్రైన్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు, అది మ్యాటర్. సో బాడీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కమెంట్ లో చెప్పండి. పర్వాలేదు అనిపించింది నాకైతే, లైక్ అంటే ఒక 30 days గ్యాప్ వచ్చినా సరే మరీ అంత ఓవర్ గా మజిల్ లాస్ అయిపోలేదు, కండిషన్ కూడా పోలేదు. ఆల్మోస్ట్ లాస్ అయ్యా మజిల్ ని, బట్ అలా అని ఓవర్ గా అయిపోలేదు, పర్వాలేదు. కొంచెం మళ్ళీ తొందరగానే గెయిన్ అయిపోయే స్టేజ్ లోనే ఉన్నాను, ఎందుకంటే 1 మంతే కాబట్టి గ్యాప్. సో ఈ 1 మంత్ గ్యాప్ అనేది ఎక్సర్సైజ్ కి ప్రోటీన్ కి అయినా సరే నాకు స్టెప్స్ అనేది కంప్లీట్ చేయగలిగా, లైక్ ఒక 10,000 స్టెప్స్ ఈజీగా నేను కంప్లీట్ చేయగలిగా ప్రతిరోజు కూడా. సో ఏదో ఒక పని మీద అటు ఇటు వెళ్ళడం కానీ, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళా కదా, సో ఆ టైంలో కానీ స్టెప్స్ కంప్లీట్ చేసా కాబట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంది. పర్టికులర్ గా నేను స్ట్రెంత్ మీద కానీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ కానీ చేయలేకపోయినా సరే. సో ఇది మ్యాటర్. సో ఈరోజు అయితే జిమ్కి వెళ్తా. ముందైతే ఈ రోజు లంచ్ కి రైస్, అలానే 4 eggs, కాలీఫ్లవర్ కర్రీ. ఇంట్లో అమ్మ ఏమో చుక్కకూర పచ్చడి చేసింది, దాంతో పాటు 4 eggs లో కూడా 2 whole eggs, 2 egg whites. జిమ్ కి అయితే బయలుదేరుతున్నా. సో ప్రెసెంట్ ప్రీ వర్కౌట్ కింద స్మాల్ సైజ్ బనానాలు ఒక 2, అలానే ప్రీ వర్కౌట్ డ్రింక్ కింద బీట్రూట్ జ్యూస్. సో బీట్రూట్ జ్యూస్ గురించి మనం తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హెల్త్ కొంచెం బెటర్ అవ్వడం కోసం, అలానే స్కిన్ గ్లో అవ్వడం కోసం ప్రెసెంట్ అయితే నేను ఇంట్లో చేసుకున్న ప్రీ వర్కౌట్ డ్రింక్ అయితే ఇదే చేస్తున్నా. లైక్ 3 days నుంచి తాగుతున్నా.
నెక్స్ట్ వచ్చే ఒక 30 days వరకు అలా తాగి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ ఇస్తా. హెల్త్ ఈజ్ వెల్త్, అందుకని అయితే తీసుకుంటున్నా బీట్రూట్ జ్యూస్. బెస్ట్ ప్రీ వర్కౌట్ డ్రింక్ అని విన్నా నేను కూడా. ట్రై చేసి బాగుంటే మీకు అందరికీ సజెస్ట్ చేస్తా ఎలా ఉంది ఏంటి అనేది. నార్మల్గా బీట్రూట్ ఎవరు ఎక్కువ తినలేరు కదా, దీన్ని హెల్తీగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే ప్రీ వర్కౌట్ డ్రింక్ ఎంజాయ్ చేస్తా. జిమ్లో కలుద్దాం. వర్కౌట్లో ఇంటెన్సిటీ తక్కువ ఉన్నా సరే వార్మప్ కంపల్సరీగా చేయాల్సిందే. ఎవరికైనా సరే వార్మప్ లేకుండా వర్కౌట్ చేశారు అంటే మాత్రం చాలా డేంజర్. సో ఖచ్చితంగా వార్మప్ని కంపల్సరీగా చేయండి. వార్మప్ కంప్లీట్ అయ్యాక స్టార్టింగ్ ఫ్రమ్ స్క్వాట్స్ వచ్చేసరికి 2 sets of 12 reps చేస్తాను. సో ఇవి కూడా లైట్ వెయిటే, అసలు వెయిట్ కూడా ఏం వేయను, ఓన్లీ ఎంటీ బార్బెల్ అంటే 20 kg బార్బెల్తో 2 sets కంప్లీట్ చేస్తాను. అవి కూడా 12 reps స్లో అండ్ స్టడీగా కంప్లీట్ చేస్తాను. సో మనది ఫుల్ బాడీ వర్కౌట్ కాబట్టి ఇంటెన్సిటీ తక్కువ. Don't get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. లెగ్స్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి హ్యామ్ స్ట్రింగ్ కర్ల్స్. ఇది కూడా అంతే 2 sets of 12 reps చేస్తాను. స్లో అండ్ స్టడీగానే కంప్లీట్ చేస్తా. సో ఇది కంప్లీట్ అయిపోతే మనకి లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ అయినట్టే. లెగ్స్ లో 2 వేరియేషన్స్, అవి కూడా 12 repetitions చేస్తాను. మొత్తం కలిపి ఎన్ని అయినట్టు 4 sets కంప్లీట్ అయినట్టు ఇక్కడికి లెగ్స్ లో. I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders, now we ain't out in... బ్యాక్ లో ఫస్ట్ వేరియేషన్ పుల్అప్స్. ఇవి కూడా అంతే 2 sets of 12 reps చేస్తాను. 12 reps వస్తాయో లేదో కూడా తెలీదు, ట్రై చేస్తా. మధ్యలో అలా తిరుగుతూ ఉంటారు, ఎవరిని వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి. జిమ్ అందు కాదు కాబట్టి అందరూ వస్తారు, అందరూ చేస్తారు. సో మన రెప్యుటేషన్స్ మీద ఫోకస్ చేద్దాం. చూస్తే మీరు స్లో అండ్ స్టడీగానే చేస్తున్నా, ఏ వర్కౌట్ అయినా సరే. సో గ్యాప్ వచ్చినా సరే ఫార్మ్ అండ్ టెక్నిక్ మాత్రం మిస్ అవ్వలేదు. ప్రాపర్ ఫార్మ్ అండ్ టెక్నిక్ యూజ్ చేసి 9 వస్తే 9, 10 వస్తే 10 అలా కంప్లీట్ చేసేస్తాను ఆ పుల్అప్స్ అయితే. Moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized. We out here making posters and we ain't got nothing to hide. We move forward like soldiers. You better wake up for the pay stub or you'll pay up. బ్యాక్ లో సెకండ్ వేరియేషన్ సీటెడ్ రోస్. ఇవి కూడా అంతే 2 sets of 12 reps. ఇది అన్నిటిలో అంతే 2 sets of 12 reps చేస్తా. సో మీరు చూసుకుంటే నేను కేబుల్తో అయితే చేసుకుంటున్నా సీటెడ్ రోస్, డంబుల్స్ తోనో బార్బెల్ తోనో కాకుండా. ఎందుకు అంటే స్టార్టింగ్ డేస్ లో ఉన్నా కాబట్టి వెయిట్స్ ఎక్కువ వేయకూడదు కాబట్టి సింపుల్ గా కేబుల్ తో అయితే ఈజీగా చేసేయచ్చు. అందుకని కేబుల్ ని చూస్ చేసుకున్నా. స్లో అండ్ స్టడీగా పర్ఫామ్ చేస్తా ఏ ఎక్సర్సైజ్ అయినా సరే. To the game, bro, fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up, play the game, bro. Never stop, don't get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest. చెస్ట్ లో ఫస్ట్ వేరియేషన్ పుషప్స్. ఏంటంటే ఇవి 2 sets of 12 reps అంటే కుదరదు. 2 sets చేస్తా, బట్ 20 reps చేస్తా. బికాస్ మనకి పుషప్స్ అనేవి బాగా అలవాటు. మీరు చూసుకుంటే నా ఛానల్ స్టార్టింగ్ లో అయితే నేను 1 hour లో 500 పుషప్స్ కూడా కొట్టేసా. సో అందుకని నాకు పుషప్స్ బాగా అలవాటు కాబట్టి 20 repetitions అయితే చేస్తాను. లేకపోతే నాకు పంప్ అనిపించదు, ఫీల్ అనిపించదు. ఇది మెయిన్ థింగ్. సో 2 sets of 20 reps చేస్తా. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. చెస్ట్ లో సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది కూడా నేను 2 sets of 12 reps చేస్తా. కానీ నేను అందరిలా కాకుండా కొంచెం క్లోజ్ గ్రిప్ చేస్తా అనమాట. సో దానివల్ల మజిల్ యాక్టివేషన్ అనేది ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ప్లస్ స్లో అండ్ స్టడీగా చేయడం వల్ల మజిల్ బెటర్ గా యాక్టివేట్ అవుతుంది. సో ట్రై చేయండి. ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మీరు ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసేటప్పుడు స్లో అండ్ స్టడీగా మజిల్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా మజిల్ ఇంకొంచెం బెటర్ పంప్ ఉంటుంది. ఫాస్ట్ రెప్స్ చేయడం వల్ల షోల్డర్ ఇంజరీ అవుతుంది తప్ప నో యూజ్. Flirting with pain, she like to hurt me and maim. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me, but they hate from inside. షోల్డర్ లో మనకి ఫస్ట్ వేరియేషన్ సైడ్ లాటరల్ రైజెస్.
ఫ్రంట్ డెల్టాయిడ్ ఆల్రెడీ మనం పుషప్స్ చేసేటప్పుడు ఇంక్లైన్ డబుల్ ప్రెస్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సైడ్ లాటరల్ రైజెస్ అనేవి చూస్ చేసుకున్నా. ఇవి కూడా 2 sets of 12 reps. You see hate themselves in society, so I let them speak quietly while my actions speak wider. See they be hiding in privacy with the screen. Oh, the irony to hate someone who's trying to be whatever they would like to be. We all feel the anxiety, we make our own. షోల్డర్ లో సెకండ్ వేరియేషన్ రేర్ డెల్టాయిడ్ ని ట్రైన్ చేయడానికి అయితే తీసుకున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ నేమ్ ప్రాపర్ గా నాకు తెలియదు, కానీ ప్రాపర్ గా మన రేర్ డెల్టాయిడ్ అయితే పర్ఫెక్ట్ గా ట్రైన్ చేయొచ్చు. ఇది కూడా అంతే 2 sets of 12 reps అయితే చేస్తాను. Yo, so where is all the positivity? I feel like we all just hate on everything, it's killing me. Thoughts build quick, causing different possibilities. Negative thoughts will cause different disabilities. So do better, work hard under pressure. If you got no time, work smarter than ever. Don't ever let them tell you that you can't never say never. And turn your mind into the truest of go-getters. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest, there ain't no way I'm ever stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. ఈ రోజుకి ఇదే పోస్ట్ వర్కౌట్ మీల్. 2 eggs తో ఆమ్లెట్, అలానే ఒక క్యారెట్, మధ్యాహ్నం మిగిలిన కొంచెం కూర, రైసు. పర్ఫెక్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఇదే. ఈ రోజుకైతే వీడియో ఇదే. సో నా వీడియో ఎండ్ వరకు ఎంతమంది చూస్తారో నాకు ఒక క్లారిటీ లేదు. ఒకవేళ నువ్వు నిజంగా ఎండ్ వరకు వీడియో చూసినాడు అయితే నాకు కింద కమెంట్లో చెప్పు, మొత్తం చూసా బ్రో అని చెప్పి. సో నాకు ఒకటి తెలుస్తుంది, ఎంతమంది చూస్తున్నారో చూడట్లేదు కూడా నాకు క్లారిటీ లేదు. సో ఇదే అనమాట. సో ఈరోజు వర్కౌట్ మళ్ళీ రేపు రెస్ట్ ఇచ్చి ఎల్లుండి సేమ్ వర్కౌట్ స్ప్లిట్ కంప్లీట్ చేస్తా. ఇలా ఒక 2 to 3 weeks కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ వర్కౌట్ షిఫ్ట్లోకి అయితే గుడ్ నైట్. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని. బాయ్.